7 హిల్స్ టీవీకి స్వాగతం. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్లో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్పర్సన్ కటారి హేమలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుకు తెచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు బ్యాక్ బోన్లా ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేల చొరవతో ఎస్ఎస్సీఏ ద్వారా 350 మంది దివ్యాంగులైన బాల బాలికలకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. జగన్మోహన్ గారికి పార్టీ ఆవిర్భవించిన రోజు పత్రికా విలేకరులు ప్రశ్నించారు. మీరు పార్టీ పెట్టున్నారంటే మీ మేనిఫెస్టో ఏంటి? జ్యోతిరావు పూలే ఆశయాలను మేనిఫెస్టోని ఆ రోజు జ్యోతిరావు పూలేని అందరికీ కూడా మనం అప్పటిదాకా చాలా వరకు పాపులారిటీ పూలే గారు రామారావు గారు చెప్పిన తర్వాతే జ్యోతిరావు పూలే గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పాపులర్ కావడం జరిగింది. అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఈ రోజు ఏర్పాటు చేసే సందర్భంగా బీసీలు అందరూ కూడా కలెక్టర్ గారిని అలాగే ఇతర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు మేము చూస్తే ఏ ఒక్క బీసీ కూడా గౌరవించింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మన 40,40,000 కోట్లు ఈ రోజు బీసీ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఇంతకు ముందు మనం జరిగిన మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీసీ పట్ల ఆయన మాట్లాడితే చెప్పేది ఒకే మాటే, తెలుగుదేశం పార్టీ బీసీలకి పార్టీ మీరే కాపాడుకోవాలని కూడా ఆయన చెప్తుంటారు. మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఈ పార్టీ బీసీలకి మీరే కాపాడుకోవాలని పార్టీ చెప్తున్నారు. ఇటువంటి ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా మనందరం అనేక కార్యక్రమాలు గోకుల చెట్లయితే వ్యాక్సిన్ బీసీలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాబోయే రోజుల్లో మన ఈ దూరవిద్య కోసం విదేశీ చదవడానికి రాష్ట్ర విదేశాల దాటాన్ని ఎవరిని పంపన ఈ రోజు హైకోర్టు ప్రత్యేక బడ్జెట్లో వేయడం జరిగి మనందరి ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ అన్నగారికి, అలాగే మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారికి, అలాగే స్టేట్ గవర్నర్ గారికి, అలాగే మేయర్ గారికి, చైర్మన్ గారికి, మధ్య రాజకీయ ఇతర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ఇప్పుడే మా అధ్యక్షుడు రాజన్ గారు చెప్పినట్టు ఏదైనా ఒక అభివృద్ధి జరిగింది ఒక బీసీల కాలంలో ఎస్సీలకి మైనారిటీలకి ఈ రాష్ట్రంలో మంచి జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే వారికి మంచి జరిగిందని తెలియజేసుకుంటూ, ఈ భవన నిర్మాణం కూడా 2015-16లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రకటించబడింది. వారికి ముఖ్య కారణం మన ఎమ్మెల్సీ గౌరవ కమిటీలో మెంబర్గా ఉన్నారు కాబట్టి మా చిత్తూరులో బీసీలకి ఒక మంచి భవనం ఇవ్వాలని ఈ భవన నిర్మాణం చేయడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం. అలాగే ఎవరైతే చిత్తూరు బీసీ నాయకులు అందరికీ కోరుకునే ఒక్కటే, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన యువకులు ఎవరైనా కూడా ఈ దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఏకైక నాయకత్వం మనందరూ ఉన్నది. పార్టీ నాయకులు మన బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా పార్టీలో బలోపేతం కావాలి. పార్టీ ఉన్నత స్థానంలో ఒక బాధ్యత ఈ చిత్తూరు బీసీ నాయకులు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మొన్ననే బీసీ లోన్లు కావచ్చు, ఇప్పుడు బీసీలకు అనేక రకమైన పనులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ
ఉగాది రోజు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీల యొక్క రుణము తీర్చుకునేదానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరులను కలవడం, అలాగే బీసీల కోసం భారతదేశంలో ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు. రాబోయే కాలంలో ఏ చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది. తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2017లో కేటాయించిన భవనానికి సుందరంగా తీర్చిదిద్ది 4 అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అపన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈరోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈరోజు 300 మంది బాలబాలికలు, అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి, మా అధికారులకు, మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ, చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్తో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ 1వ డిపోని పరిశీలించారు. డిపో ప్రాంగణంను పరిశీలించిన అనంతరం మంత్రి చిత్తూరు శాసనసభ్యులు డిపో ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం చిత్తూరు ఆర్టీసీ డిపో సంబంధించిన వివరాలను ఆర్ఎం జగదీష్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద, చూడ చైర్మన్ కటారి హేమలత, ఉప మేయర్ రాజేష్ రెడ్డి, వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు చెల్లబాబు, ఏఎస్ మనోహర్ గాంధీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు పట్టుకోండి, మంత్రి గారు పట్టుకోండి, చూడండి మేడం. కుటుంబీ ప్రభుత్వ వాగ్దానాలను ప్రశ్నించినందుకు ప్రైవేటు ఉపాధ్యాయుడిపై అక్రమ సారాయి కేసు పెట్టడం కుటుంబీ ప్రభుత్వం ఆకృత్యాలకి పరాకష్టం అని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్పై తప్పుడు కేసులు పెట్టడంతో కుటుంబీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు. తప్పుడు కేసులు పరంపర కొనసాగిస్తూ సుఖానందం పొందుతున్న నాయకులు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల నాటి చంద్రబాబు వాగ్దానం మేరకు అమ్మఒడి అమలును ప్రశ్నించిన ఐరాల మండలానికి చెందిన జ్యోతి కుమార్పై కర్కశంగా తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. ఇలాంటి పునరావృతం అయితే కూటమి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో చులకన అవ్వడమే కాకుండా ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. నియమించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు ఈరోజు పేపర్లో అందరూ కూడా చూస్తుంటారు, పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం దగ్గర
ఒక పల్లెటూరుకు సంబంధించినటువంటి ఒక అతను జ్యోతి కుమార్ అనే వ్యక్తి విద్యావేత్త, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తి, ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద నిన్న సారా కేసు పెట్టడం జరిగింది. అరా కేసు 5 లీటర్లు సారా తరలిస్తూ ఉంటే పట్టుకున్నాము అనే విధంగా. అంటే ఇటువంటి కేసులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు? సభ్య సమాజం తల దించుకునే విధంగా. అతని దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుకో ఉంటారు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది? తెలుగుదేశం నాయకులు ఆనందానికి ఇది పరాకాష్ట అని కూడా నేను తెలియజేస్తాను. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ చేసిన తప్పులు ఏదన్నా ఎత్తి చూపడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది సహజంగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా ఒక చదువుకున్న వ్యక్తిగా అమ్మ ఒడికి ఇవ్వాల్సిన డబ్బులు, ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంతవరకు కళాశాలకు ఫీజులు ఇవ్వలేదు ఎవరు కూడా. అమ్మ ఒడి ఏమైంది అని తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించిన కారణంతో అతని మీద నిన్న దౌర్జన్యంగా సారా కేసు పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా విద్యావేత్తలే. ఎస్పీ గారు కూడా మంచి విద్యావేత్త. భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ప్రజల్లో తలెత్తుకొని తిరగగలడు? ఆ విధంగా చదువుకున్న వ్యక్తికి ఇటువంటి సారా కేసు అనేది అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే 111 సెక్షన్ అనేది హైకోర్టు ఖండించింది, వర్తించదు కాబట్టి ఇటువంటి సారా కేసు పెట్టడం యావత్ ప్రజానికం కూడా ఈరోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా దీని గురించి ఆలోచించాలా. రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి నీచ చర్యకు దిగజారకుండా తెలుగుదేశం నాయకులందరూ కూడా హోందాతనంగా రాజకీయాలు చేయాలి, కానీ ఇటువంటి కుతంత్రం కుళ్ళు రాజకీయాలు చేయకుండా పద్ధతిగా నడుచుకోవాలని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, శ్రీ కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయమునందు ప్రదోషకాల పూజ వైభవంగా స్వామివారు మూల విరాట్ మరియు నందికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. సత్యాజమస్తే మహతి ఏతావానస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అభి తస్మాత్ విరాజయ సంభృతం ప్రజదాత్యో ఆదిత్యవర్ణం తపసస్తు పార్థీరః నామాని కృత్వాభివదను తమేవం విద్వానమృత ఇహ భవతి యస్యాం హిరణ్మయే శ్రియో చంద్రార్యాం హిరణ్మయీం లక్ష్మ్యాయ సుహవితునామ్నే మాధర్మిర్వారహం తు పుష్పిణీం ప్రదాస్వాగంధర్వమనుష్యార్పితరసురాస్త పశ్యేమ శరదశతం జీవేమ వృషాంకాయ నమః. ఓం వృషభా అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.